మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం పైగా పుష్యమి నక్షత్రం కలవబోతోంది. ఈ అద్భుతమైన కలయికను జ్యోతిష్య శాస్త్రంలో గురు పుష్య యోగం అని పిలుస్తారు. పైగా ఈ రోజే గంగా సప్తమి కూడా వచ్చింది. అసలు ఈ యోగం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సిద్ధ గ్రంథాల ప్రకారం ఈ యోగానికి మించిన పవిత్రమైన సమయం మరొకటుండదు. సకల దేవతలకు గురువైన బృహస్పతికి ఇష్టమైన గురువారం నక్షత్రాలన్నింటిలోకి అత్యంత శుభప్రదమైన పుష్యమి నక్షత్రం కలిసిన రోజున చేసే ఏ చిన్న పరిహారమైనా సరే అది 100 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ధనలక్ష్మీదేవికి ఈ యోగం అంటే ఎంతో ప్రీతికరమైనది. ఎవరైతే తమ జీవితంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారో, అప్పుల ఊబిలో కూరుకుపోయారో, లేదా సంపాదించిన డబ్బు చేతిలో నిలవక ఇబ్బంది పడుతున్నారో వారికి ఈ రోజు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ గురు పుష్య యోగం ఉన్న రోజున సాయంత్రం 6 లోపు వేప చెట్టు మొదట్లో దీనిని పడేస్తే చాలు. మీ దరిద్రమంతా వదిలిపోయి కోరుకున్నంత ధనం మీ ఇంట వచ్చి పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంలో చెట్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందులోనూ వేప చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. వేప చెట్టుకు అపారమైన ఆధ్యాత్మిక శక్తులున్నాయి. దీనిని కేవలం ఒక చెట్టుగా కాకుండా ఒక జీవ కళగా, దైవ శక్తిగా చూడాలి. వేప చెట్టుకు ఉన్న విశిష్టత ఏమిటంటే అది తన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని పీల్చుకుని సానుకూల శక్తిని విడుదల చేస్తుంది. అందుకే వేప చెట్టు మొదట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని పెద్దలు చెబుతుంటారు. మన కష్టాలను, బాధలను తొలగించే అద్భుతమైన శక్తి ఈ చెట్టుకుంది. మన జీవితాన్ని ఊహించని విధంగా మార్చేసే శక్తి ఈ చెట్టు మొదట్లో దాగి ఉంది. మీ జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నా, ఎన్ని దోషాలు మిమ్మల్ని పీడిస్తున్నా ఈ గురు పుష్య యోగం నాడు వేప చెట్టు మొదట్లో ఇది పడేస్తే చాలు, మీ సుడి తిరగడం ఖాయం. లక్ష్మీదేవి అదృష్టం రూపంలో మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. మరి ఇంతటి మహిమగల ఈ గురు పుష్యమి రోజున వేప చెట్టు దగ్గర ఏమి పడేయాలి? మీ దరిద్రాన్ని పారద్రోలి ధన ప్రాప్తిని కలిగించే ఆ వస్తువు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే కింద కామెంట్ సెక్షన్ లో ఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యై నమః అని భక్తితో టైప్ చేయండి. ద్వారకా నగరిలో ఒక ప్రశాంతమైన సాయంత్రం సముద్రపు అలల ఘోషం మృదువుగా వినిపిస్తుండగా శ్రీకృష్ణ పరమాత్మ తన మందిరంలో చిరునవ్వుతో ఆసీనుడై ఉన్నాడు. అప్పుడే అక్కడికి మహర్షి నారదుడు నారాయణ నారాయణ అంటూ ప్రవేశించాడు. నారదుడి ముఖంలో ఏదో ఒక సందేహం స్పష్టంగా కనిపిస్తోంది. అది గమనించిన కృష్ణుడు, నారద, లోక సంచారివి, నీవు తెలియని విశేషం ఏముంటుంది? కానీ నీ ముఖం చూస్తుంటే ఏదో అడగాలని తపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఏమిటా సందేహం అని అడిగాడు. నారదుడు వినమ్రంగా నమస్కరించి, స్వామి, మర్త్యలోకంలో ఇప్పుడు ఒక వింత ధోరణి కనిపిస్తోంది. గురు పుష్య యోగం రాగానే జనమంతా బంగారం కొనడానికి పరుగులు తీస్తున్నారు. ఆ రోజు బంగారం కొంటేనే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని, సంపదలు పెరుగుతాయని అందరూ భావిస్తున్నారు. అసలు ఈ యోగం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? కేవలం లోహాన్ని సేకరించడమే ఈ పవిత్ర దినం యొక్క ఉద్దేశమా అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు మందహాసం చేస్తూ, నారద, మనుష్యులు బాహ్యమైన మెరుపులకి త్వరగా ఆకర్షితులవుతారు. కానీ గురు పుష్య యోగం యొక్క అసలైన పరమార్థం వేరే ఉంది. దీనిని వివరించడానికి నీకొక కథ చెబుతాను, విను అని చెప్పడం ప్రారంభించాడు. చాలా ఏళ్ల క్రితం ఒక చిన్న గ్రామంలో సోమన్న అనే ఒక కుమ్మరి ఉండేవాడు. అతడు చాలా పేదవాడు కానీ అమాయకుడు, భక్తిపరుడు. తన చక్రం తిప్పుతూ మట్టి పాత్రలు చేయడం, వాటిని అమ్మి వచ్చిన కొద్దిపాటి సొమ్ముతో భార్య పార్వతమ్మతో కలిసి జీవించేవాడు. వారిద్దరికీ ఒక ఆవు ఉండేది. దాని పేరు గంగ. ఆ గంగ వారికి కేవలం పశువు మాత్రమే కాదు, వారి బిడ్డతో సమానం. సోమన్న దంపతులకు సంతానం లేదు. అందుకే ఆ గంగని తమ బిడ్డగా భావించి ఎంతో ప్రేమగా చూసేవారు. ఆ ఊరిలో మిగిలిన వారందరూ ధనవంతులు. ఒకసారి అరుదైన గురు పుష్య యోగం వచ్చింది. ఊరంతా హడావుడిగా ఉంది. అందరూ నగలు చేయించుకోవడానికి, బంగారు నాణాలు కొనడానికి పట్టణం వెడుతున్నారు. సోమన్న భార్య పార్వతమ్మ కూడా ఆ మాటలు విని భర్త దగ్గరకు వచ్చి, ఏమండి, రేపు గురు పుష్యమి కదా, ఊరిలో అందరూ బంగారం కొంటున్నారు. మనకంత స్తోమత లేకపోయినా కనీసం ఒక చిన్న ముక్కు పొడుగైనా కొందాం, లక్ష్మీదేవి కటాక్షిస్తుంది కదా అని అడిగింది. సోమన్న నవ్వి, పార్వతి, లక్ష్మీదేవి అంటే కేవలం బంగారం కాదు, లోకమాతకు మనం ఇచ్చే భక్తి, చేసే సేవ ముఖ్యం. మన దగ్గర ఉన్న ఆ మట్టినే నమ్మి మనం బతుకుతున్నాం. ఈ యోగం రోజున మనం బంగారం కొనలేకపోయినా మన శక్తి కొద్దీ ఎవరికైనా అన్నం పెడితే ఆ తల్లే సంతోషిస్తుంది అని నచ్చజెప్పాడు. భర్త మాటలకు పార్వతమ్మ తల ఊపింది. వారు ఆ రోజున ఏదో ఒక విధంగా లక్ష్మీదేవిని పూజించాలని, నలుగురికి అన్నం పెట్టాలని నిశ్చయించుకున్నారు. గురు పుష్య యోగం రోజు రానే వచ్చింది. సోమన్న తెల్లవారుజామునే లేచి
గంగను శుభ్రంగా కడిగి మట్టితో చేసిన చిన్న లక్ష్మీ ప్రతిమను పీఠంపై ఉంచి అడవి నుండి తెచ్చిన పూలతో అలంకరించాడు. వారి దగ్గర ఉన్న కొద్దిపాటి బియ్యం, గంగ ఇచ్చిన పాలు కలిపి పరమాన్నం వండారు. ఆ పరమాన్నాన్ని అమ్మవారికి నివేదించి ఇంటి ముందు ఎదురు చూడసాగారు. తమకు ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని ఎవరికైనా వడ్డించాలని వారి ఆశ. అప్పుడే మధ్యాహ్న సమయానికి ఎండ తీవ్రంగా ఉన్న వేళ ఒక ముత్తైదువ రూపంలో ఒక ఆవిడ వారింటి ముందుకు వచ్చింది. ఆమె రూపం సామాన్యంగా ఉంది, కానీ ఆమె కళ్ళలో ఒక వింతైన మెరుపు ఉంది. ఆమె చాలా అలసిపోయినట్లు నటిస్తూ, బాబూ, చాలా ఆకలిగా ఉంది, తాగడానికి నీరు, తినడానికి కాస్త అన్నం పెడతారా అని అడిగింది. సోమన్న దంపతులు ఆమెను ఎంతో సాదరంగా ఆహ్వానించారు. పార్వతమ్మ ఆమె కాళ్ళు కడుక్కోవడానికి నీరు ఇచ్చి ఇంటి లోపలికి తీసుకెళ్లి కూర్చోపెట్టింది. అమ్మవారికి పెట్టిన ప్రసాదాన్ని, వండిన అన్నాన్ని ఆవిడకు వడ్డించారు. అయితే ఆ వచ్చిన ముత్తైదువ సామాన్యురాలు కాదు, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి వారిని పరీక్షించడానికి వచ్చింది. ఆమె అన్నం తింటూ, ఏమిటి ఈ అన్నం ఇంత చప్పగా ఉంది, కూరలో ఉప్పు లేదు, పరమాన్నంలో తీపి లేదు, ఇలాంటి భోజనం పెడతారా ఎవరైనా అంటూ విసుక్కుంది. సోమన్న ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా, అమ్మా, మమ్మల్ని క్షమించు, మా దగ్గర ఉన్నది ఇదే, మీ ఆకలి తీర్చడమే మా భాగ్యం, మీకు నచ్చకపోతే మరోసారి ప్రయత్నిస్తాం అని వినమ్రంగా అన్నాడు. అయినా ఆమె ఆగలేదు. సరేలే, అన్నం ఎలాగో అలా ఉంది, దాహం వేస్తుంది, ఆ ఆవు పాలు ఇవ్వు, తాగి వెళతాను అంది. పార్వతమ్మ గంగ పాలు పితికి తెచ్చి ఇచ్చింది. పాలు తాగాక ఆమె వింతైన కోరిక కోరింది. చూడు కుమ్మరి, నాకు ఈ ఆవు చాలా నచ్చింది, దీనిని నాకు దానంగా ఇచ్చేయి, గురు పుష్యయోగం కదా, దానం చేస్తే పుణ్యం వస్తుందట, ఇస్తావా అని అడిగింది. సోమన్న ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందాడు. గంగ వారికి ప్రాణం కంటే ఎక్కువ, కాని అతిథి అడిగినప్పుడు కాదనడం ధర్మం కాదని భావించి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నా గుండె నిబ్బరం చేసుకుని, అమ్మా, మా ఈ గంగ మా బిడ్డ వంటిది, కానీ ఒక అతిథిగా మీరు కోరారు కాబట్టి సంతోషంగా తీసుకెళ్ళండి అని గంగ తాడును ఆమె చేతికి ఇవ్వబోయాడు. అప్పుడా ఇల్లంతా ఒక అద్భుతమైన దివ్యకాంతితో నిండిపోయింది. ఆ ముత్తైదువ మాయమై చతుర్భుజాలతో పద్మాసనస్థురాలై సర్వ అలంకార భూషితయై మహాలక్ష్మీదేవి సాక్షాత్కరించింది. సోమన్న దంపతులు ఆశ్చర్యంతో ఆమె పాదాలకు ప్రణామం చేశారు. అమ్మవారు చిరునవ్వుతో ఇలా పలికింది, సోమన్న, పార్వతి, మీ నిష్కల్మసమైన భక్తికి, త్యాగగుణానికి నేను ఎంతో సంతృప్తి చెందాను. ఈరోజు లోకమంతా బంగారం వెంటపడుతుంటే మీరు మాత్రం ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలని, అతిథి కోసం మీ ప్రాణప్రదమైన ఆవును కూడా దానం చేయడానికి సిద్ధపడ్డారు అని మెచ్చుకుంది. ఆ తల్లి సోమన్న వైపు తిరిగి, నాయనా, గురు పుష్యయోగం అంటే కేవలం బంగారం కొనడం కాదు, పుష్యమి నక్షత్రం అంటే పోషణను ఇచ్చేది, గురువు అంటే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. ఈ యోగంలో జ్ఞానపూర్వకమైన పోషణ అంటే దాన ధర్మాలు చేయడం వల్ల ఆ పుణ్యం అక్షయమవుతుంది. ఈ రోజున ఒక బంగారు నాణం కొంటే వచ్చే ఫలితం కంటే ఒక ఆకలిగొన్న జీవికి అన్నం పెడితే వచ్చే ఫలితం 1000 రెట్లు ఎక్కువ. ఎవరైతే అహంకారం లేకుండా తోటి జీవుల పట్ల కరుణతో దానం చేస్తారో వారింట్లో నేను శాశ్వతంగా కొలువై ఉంటాను. కేవలం లోహాన్ని పోగు చేసుకునే వారి దగ్గర నేను చంచల లక్ష్మిగా మాత్రమే ఉంటాను, కానీ నీ వంటి ధర్మాత్ముల దగ్గర స్థిర లక్ష్మిగా ఉంటాను అని ఉపదేశించింది. కథ ముగిస్తూ శ్రీకృష్ణుడు నారదుడితో ఇలా అన్నాడు, చూశావా నారదా, సోమన్న దంపతులు ఆ రోజు ఒక్క బంగారు ముక్క కూడా కొనలేదు, కానీ వారి దగ్గర ఉన్న దానిని దానం చేయడం ద్వారా సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందారు. గురుపుష్యయోగం యొక్క అసలైన మహత్తు దానంలోనే ఉంది. బంగారం కొనడం అన్నది ఒక వ్యాపార ప్రచారంగా మారిపోయింది. కానీ పురాణాలు చెప్పిన సత్యం ఏమిటంటే, ఈ పవిత్ర సమయంలో చేసే ఏ సత్కర్మైనా, అది అన్నదానం కావచ్చు, విద్యాదానం కావచ్చు, లేదా గోసేవ కావచ్చు, దాని ఫలితం అనంతం. దానం చేసే గుణమే అసలైన బంగారం. నారదుడు స్వామి మాటలకు మంత్రముగ్ధుడై, ధన్యుడను స్వామి, లోకానికి ఒక గొప్ప సత్యాన్ని బోధించారు. బాహ్యమైన సంపద కంటే హృదయ సంపద గొప్పదని, ఈ యోగకాలంలో చేసే సాయం అక్షయ ఫలాన్నిస్తుందని గ్రహించాను అని పలికాడు. అప్పటి నుండి గురు పుష్యయోగం రోజు కేవలం కొనుగోలు చేయడం కంటే పేదలకు అన్నదానం చేయడం, పశువులకు గ్రాసం వేయడం వంటి పనులకు ప్రాధాన్యత పెరిగింది.
సోమన్న దంపతులు లక్ష్మీదేవి వరంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లడమే కాకుండా వారి ఇంటి ముందు గంగ వంటి వేల ఆవులతో గోశాలను నిర్మించి నిత్య అన్నదానం చేస్తూ లోకానికి ఆదర్శంగా నిలిచారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిందేమిటంటే, పండుగలు లేదా పవిత్ర యోగాల పేరుతో కేవలం వస్తువులను సేకరించడం కంటే తోటి మనుషులకు లేదా జీవులకు ఉపయోగపడే పనులు చేయడం మిన్న. శ్రమించి సంపాదించిన దానిలో కొంత భాగాన్ని పరోపకారానికి వినియోగించినప్పుడే ఆ సంపదకు సార్థకత చేకూరుతుంది. అదే నిజమైన లక్ష్మీ కటాక్షం. లక్ష్మీదేవి సంపదకు అధిదేవత మాత్రమే కాదు, ఆమె ధర్మబద్ధమైన జీవనానికి సాక్షి. ఎక్కడ త్యాగం, దయ మరియు భక్తి ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ వెలిగిపోతూనే ఉంటుంది. గురుగ్రహం యొక్క శుభదృష్టి, పుష్యమి నక్షత్రం యొక్క పోషణ శక్తి కలిసిన ఈ వేళ మనం మనలోని అహంకారాన్ని వదిలి ప్రేమను పంచడం నేర్చుకోవాలి. ఇక మనం పరిహారం వివరాల్లోకి వస్తే, వేప చెట్టును ఆయుర్వేదంలో కూడా ఎంతో గొప్పగా చూస్తారు. కానీ ఆధ్యాత్మికంగా దీని ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. వేప చెట్టు గాలి పీలిస్తేనే సగం రోగాలు పోతాయి అని అంటారు. మరి అలాంటి చెట్టు మొదట్లో లక్ష్మీదేవి అంశ ఉన్నప్పుడు మనం చేసే ఈ చిన్న క్రియ ఎంతటి ఫలితాన్నిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మన పూర్వీకులు ప్రతి ఇంట్లో వేప చెట్టు ఉండాలని చెప్పేవారు. ఎందుకంటే అది దిష్టిని, నెగిటివ్ ఎనర్జీని అడ్డుకుంటుంది. ఈ గురుపుష్య యోగం రోజున వేప చెట్టులో ఉండే ఈ శక్తులన్నీ రెట్టింపు అవుతాయి. అందుకే ఈరోజు సాయంత్రం మనం చేయబోయే ఈ పరిహారం మీ జీవితంలోని కష్టాలన్నింటినీ దూరం చేస్తుంది. ఈ పరిహారాన్ని రేపు సాయంత్రం 6 గంటల తర్వాత అంటే సంధ్యా సమయంలో చేయాలి. మీరు ముందుగా ఒక శుభ్రమైన వెల్లుల్లిపాయను తీసుకోండి. వెల్లుల్లికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రతికూలతలను గ్రహించే గుణం ఉంటుంది. ఈ వెల్లుల్లిపాయకు మీరు పూర్తిగా కుంకుమను రాయాలి. ఎక్కడా ఖాళీ లేకుండా ఎర్రటి కుంకుమతో ఆ వెల్లుల్లిపాయన నింపేయాలి. కుంకుమ శక్తికి, సౌభాగ్యానికి గుర్తు. ఆ తర్వాత ఒక ఇనుప మేకును తీసుకోండి. ఈ ఇనుప మేకును ఆ వెల్లుల్లిపాయలోకి గుచ్చాలి. అయితే ఈ మేకుడు గుచ్చే ముందు మీ మనసులో ఒక బలమైన సంకల్పం చెప్పుకోవాలి. మీకున్న ఆర్థిక సమస్యలు, మీ ఇంట్లో ఉన్న దరిద్రం, మీకు ఎదురవుతున్న అవరోధాలు, అప్పుల బాధలు ఇవన్నీ పటాపంచలైపోవాలని, రేపటి నుంచి మీ జీవితంలో కొత్త వెలుగు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మేకును ఆ వెల్లుల్లిపాయలోకి గట్టిగా గుచ్చండి. ఇలా సిద్ధం చేసుకున్న వెల్లుల్లిపాయను తీసుకుని మీ ఇంటికి దగ్గరలో ఎక్కడైనా వేప చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీరు వెళ్ళే వేప చెట్టుకు సాధారణంగా ఎవరూ పూజలు చేయకూడదు. అంటే గుడిలో ఉన్న వేప చెట్టు కాకుండా రోడ్డు పక్కన లేదా ఖాళీ ప్రదేశాల్లో ఎవరి పూజలకు అందకుండా ఉన్న వేప చెట్టు అయితే ఈ పరిహారానికి చాలా శక్తి ఉంటుంది. అక్కడ ఎవరూ చూడకుండా నిశ్శబ్దంగా వెళ్ళి ఆ వేప చెట్టు మొదట్లో ఈ వెల్లుల్లిపాయను పడేసి వచ్చేయాలి. పడేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని ఇష్టదైవాన్ని తలుచుకోండి. ఇలా ఈ గురుపుష్య యోగం నాడు సాయంత్రం పూట వేప చెట్టు దగ్గర ఈ పరిహారాన్ని ఎవరైతే భక్తితో, నమ్మకంతో చేస్తారో వారికున్న కష్టాలు, దరిద్రాలు, సమస్త దోషాలు కేవలం 2 నిమిషాల్లోనే తొలగిపోతాయి. గ్రహదోషాల వల్ల కలిగే ఇబ్బందులు తగ్గుతాయి. లక్ష్మీదేవి కటాక్షం మీ మీద పడుతుంది. అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. మీ వ్యాపారంలో నష్టాలుంటే అవి లాభాలుగా మారుతాయి. ఉద్యోగంలో సమస్యలుంటే అవి తొలగిపోతాయి. సంపద అనేది నలుమూలల నుండి మీ దగ్గరకు రావడం మొదలవుతుంది. ఈ అద్భుతమైన యోగాన్ని వదులుకోకండి. ఎందుకంటే గురుపుష్య యోగం ప్రతిరోజు రాదు. సంవత్సరానికి కొన్నిసార్లు మాత్రమే వచ్చే ఈ రోజున ఇలాంటి పరిహారాలు చేస్తే జీవితం అద్భుతంగా మారిపోతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధించి మీరు కోరుకున్నట్లుగా వైభోగంగా జీవిస్తారు. మనం వెల్లుల్లిని ఎందుకు వాడుతున్నామంటే, వెల్లుల్లికి ఉన్న సహజమైన ఘాటు, అందులో ఉండే రసాయనిక శక్తులు ఆధ్యాత్మికంగా శత్రు వినాశనానికి, దుష్టశక్తుల తొలగింపునకు ఉపయోగిస్తారు. కుంకుమతో దానికి శక్తిని ఆవహింపజేసి ఇనుప మేకును గుచ్చడం ద్వారా మనం మన కష్టాలను ఆ వస్తువులోకి బదిలీ చేస్తున్నాం. ఆ తర్వాత దాన్ని వేప చెట్టు వద్ద పడేయడం ద్వారా మన బాధలన్నీ ఆ తల్లి పాదాల చెంత వదిలేస్తున్నట్లు లెక్క. వేప చెట్టు మొదట్లో ఉండే భూదేవి, లక్ష్మీదేవి ఆ నకారాత్మకతను స్వీకరించి మనకు సానుకూల ఫలితాలను అందిస్తారు. ప్రకృతిలో ఉండే ప్రతి చెట్టు, పుట్ట మనకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తూనే ఉంటుంది.
ఈ గురుపుష్య యోగం యొక్క తిథి నక్షత్ర బలం కలిసినప్పుడు ఆ వస్తువులకు ఉండే శక్తి అనంతంగా పెరుగుతుంది. కాబట్టి ఎటువంటి సందేహాలు లేకుండా మనస్ఫూర్తిగా ఈ పని చేయండి. ఫలితం మీరే చూస్తారు. మీ ఆర్థిక స్థితిగతులు మారుతాయి. ఎక్కడో ఆగిపోయిన మీ డబ్బు మీ దగ్గరకు చేరుతుంది. ఆ దైవబలం తోడైతే మనిషి సాధించలేనిది ఏదీ లేదు. కాబట్టి ఈ అపురూపమైన సమయాన్ని వినియోగించుకుని వేప చెట్టు మొదట్లో ఈ చిన్న వస్తువును వేసి మీ అదృష్టాన్ని పదిలం చేసుకోండి. మీకంతా మంచే జరుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.